హలో డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు వెరీ అర్జెంట్ వీడియో అనమాట ఇది. సో యాక్చువల్గా ఎన్టీఏ నిన్నే ఇది వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది అలర్ట్ అనేది. సో నేను చాలామంది నెంబర్స్ నుంచి కాల్స్ రిసీవ్ చేసుకోవడం, అలాగే మెయిల్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేనైతే వీడియో చేయలేదన్నమాట. సో ఎవరెవరు మీ యొక్క ఫోటోని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది అయితే ఈ వీడియో అనమాట. సో మీకు సంబంధించి జేఈఈ మెయిన్ సెషన్ 1కి అప్లై చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేసినటువంటి ఫోటోలో 80% ఆఫ్ ది ఫేస్ రికగ్నైజేషన్ లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కొత్త ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది విత్ వైట్ బ్యాక్గ్రౌండ్లో అయితే అప్లోడ్ చేయాలి, ఓకేనా? సో 80% ఆఫ్ ది ఫేస్ అనేది వాళ్ళకి విజిబుల్గా ఉండాలి, ఇంక్లూడింగ్ ఇయర్స్ ఆల్సో. చెవులను కూడా ఇంక్లూడ్ చేసుకొని మీ ఫేస్లో 80% ఆఫ్ ది ఫేస్ అనేది విజిబుల్గా ఉండాలి. ఉన్నవాళ్ళు మాత్రం మీరు ఇప్పుడు రీఅప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే 80% ఆఫ్ ది ఇమేజ్ మరి మీకు విజిబుల్గా లేదో వాళ్ళు మాత్రమే కొత్తగా రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి మాకు 80% ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అనేది ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే, సో ఇది నేను పెట్టినటువంటి థంబ్నెయిల్ అనమాట ఈ వీడియోకి సంబంధించి. సో మీరు ఛానల్లో చెక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూద్దాము. సో ముందుగా మనం ఎన్టీఏ వెబ్సైట్లోకి ఒకసారి వెళ్తే, సో ఎన్టీఏ జేఈఈ మెయిన్కి సంబంధించి ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకి. సో ఇక్కడ ఒకసారి స్క్రోల్ అవుతుంది, చూడండి ఒకసారి. ఇక్కడ విషయం, జేఈఈ మెయిన్ 2024 విండో ఓపెన్ ఫర్ అప్లోడింగ్ ద కరెక్ట్ ఫోటోగ్రాఫ్ ఓన్లీ టు ఫ్యూ క్యాండిడేట్స్, కొంతమందికి మాత్రమే ఇది, హూ ఆర్ బీయింగ్ కాంటాక్టెడ్ బై ఎన్టీఏ త్రూ ఈమెయిల్, వాయిస్ కాల్. ఎవరైతే ఎన్టీఏ చేత కాంటాక్ట్ చేయబడ్డారో వాళ్ళు, దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ మెసేజ్ ఆర్ ఫోన్ కాల్ ఫ్రమ్ ఎన్టీఏ మే ఇగ్నోర్ ఇట్. సో ఎన్టీఏ నుంచి ఫోన్ కాల్ కానీ మెయిల్ కానీ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిగార్డింగ్ దిస్ ఫోటో గురించి, వాళ్ళు ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. అర్థమైంది ఇప్పుడు? సో ఎవరెవరు ఫోటో అప్లోడ్ చేసుకోవాలి అంటే, ఎన్టీఏ అనేది మీరు ఏదైతే రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఉందో ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి అండ్ అలాగే రిజిస్టర్డ్ మొబైల్కి మెయిల్ కానీ ఫోన్ కాల్ కానీ, మెయిల్ వచ్చినా మీకు వాయిస్ కాల్ వచ్చినా వాళ్ళు మాత్రమే ఈ ఫోటోని కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఒకవేళ మెయిల్ రాలేదు, వాయిస్ కాల్ రాలేదు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఇగ్నోర్ చేసేయండి. సో దీనికి మీకు సంబంధం లేదు, మీరు హ్యాపీగా మీ ప్రిపరేషన్లో మీరు ఉండిపోండి అని అర్థం. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అండ్ చాలామంది, సార్ ఈ ఫోటో నేను మార్చుకోవాలా, మరి నా చెవులు ఇట్లా హెయిర్ పడిపోయింది, నేను స్పెక్స్ పెట్టుకున్నాను, షాడో వచ్చేసింది, లైటింగ్ వచ్చింది అని చెప్పి నాకు మెయిల్లో చాలామంది ఫోటోలు పంపారు అండ్ వాట్సాప్లో ఫోటోలు పంపారు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఏంటంటే, మీకు ఒకవేళ మెయిల్ వచ్చుంటే మీ మెయిల్కి, మీరు ఏదైతే జేఈఈ మెయిన్ సెషన్ 1కి అప్లై చేసినప్పుడు మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్కి మెయిల్ వస్తుంది అనమాట. ఎన్టీఏ నుంచి ఒక అలర్ట్ వస్తుంది మెయిల్. సో వాళ్ళు మాత్రమే, లేదా మెయిల్ రాకపోతే వాయిస్ కాల్, మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్కి ఒక వాయిస్ కాల్ వచ్చి ఉంటుంది. వాయిస్ కాల్ మ్యాక్సిమం మీరు మీ పేరెంట్స్ దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి, చాలామంది స్టూడెంట్స్ దగ్గర మొబైల్స్ లేవు కాబట్టి వాయిస్ కాల్ గురించి మీకు ఆ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. పేరెంట్స్ వచ్చినా ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళు చేసినప్పుడు లిఫ్ట్ చేయకపో ఉండొచ్చు. బట్ రెండు అయితే డెఫినెట్గా వస్తాయి, మెయిల్ వస్తుంది, వాయిస్ కాల్ వస్తుంది. సో రెండు మెయిల్ ఒకసారి చెక్ చేసుకోండి డెఫినెట్గా. మెయిల్లో మీకు అప్లోడ్ చేసుకోమని ఉంటే మాత్రం ఈ రోజు మీరైతే అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, సో ఇదనమాట. దీనికి సంబంధించి ఒకసారి ఇమేజ్ అప్లోడ్ అయితే క్యాండిడేట్స్ డిస్క్రిపెన్సీ అని అడుగుతున్నారు, ఒకసారి చూద్దాం దానికి సంబంధించి కూడా. సో ఏమంటే ఇక్కడేమో చూడండి ఒక్కసారి. రైట్, సబ్జెక్ట్ డిస్క్రిపెన్సీ ఇన్ ఇమేజ్ అప్లోడెడ్ బై ది candidate for joint entrance examination JEE Main 2024. సో JEE Main 2024 సంబంధించి, సో ఇక్కడ ఏదైతే డిస్క్రిపెన్సీ ఉందో, సో ఇమేజ్ అప్లోడ్కి సంబంధించిన డిస్క్రిపెన్సీ గురించి అయితే మనం మాట్లాడదాం. ఇమేజ్ అండ్ ఫోటోగ్రాఫ్, ఇమేజ్ అప్లోడ్ ఒకసారి చూడండి. అప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ యాజ్ పర్ స్పెసిఫికేషన్. సో ఎక్కడ నుంచి, ఫ్రమ్ 4/1/2024 నుంచి 6 up to 11:50 PM, ఈ రోజు నైట్ 11:50 PM వరకు అయితే మీరు అప్లోడ్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కండిషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని చూపిస్తా చూడండి. ఏమంటే కండిషన్స్ ఒకసారి మనం చూద్దాం.
సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సైజ్ 10 KB టు 200 KB ఉండాలి. సో ఫోటోగ్రాఫ్ యొక్క సైజ్ అనేది 10 KB నుంచి 200 KB అయితే ఉండాలి. ఈ బిట్వీన్ రేంజ్ ఉన్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్పెక్టికల్స్ ఆర్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ బీయింగ్ యూజ్ రెగ్యులర్లీ. అంటే మీరు ఎగ్జామ్ కూడా నేను అదే స్పెక్టికల్స్ పెట్టుకెళ్ళగలను, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం అని మనం చెప్పొచ్చు. కానీ ఆ రెగ్యులారిటీ అనేది ఎక్కడ ఉండాలి? మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు కూడా అదే స్పెక్ట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. స్పెక్టికల్స్ అంటే కళ్ళజోడు. మీ కళ్ళజోడు ఏదైతే ఇప్పుడు పెట్టుకుని ఫోటో దిగినట్లయితే అదే కళ్ళజోడుతో మీరు ఎగ్జామ్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు మాత్రం మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్లు లెక్క, రైట్? అండ్ అలాగే పోలరైడ్ అండ్ కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ జనరేటెడ్ ఫొటోస్ ఇప్పుడు చాలా ఏఐ ఫొటోస్ వస్తున్నాయి అనమాట. ఈజీగా మనం ఇమేజ్ని ఆ సైజ్ మెజర్ చేసి అక్కడ పెట్టేస్తే ఏఐ అయితే ఫోటో జనరేట్ చేస్తుంది అనమాట. సో అప్లికేషన్స్ నాట్ కంప్లైయింగ్ విత్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ విత్ అన్క్లియర్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ లేబుల్ టు రిజెక్టెడ్. సో అర్థమైందా? అన్క్లియర్ ఫోటోగ్రాఫ్స్ ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇక్కడ చూస్తే the photograph need to attested, candidates are advised to keep 6 to 8 passport size color photographs with white background. సో నేను ముందే చెప్పాను మీకు, ఎప్పుడు ఆన్లైన్ చేస్తున్నప్పుడే చెప్పాను, దాదాపు ఒక 10 to 20 కాపీస్ దగ్గర పెట్టుకోండి అని చెప్పాను. కొంతమంది కొద్దిగా ఉంటారు కదా హైపర్ స్టూడెంట్స్, కొంతమంది కామెంట్ చేశారు అనమాట. సో ఫోటో మనం ఆన్లైన్లో కదా అప్లోడ్ చేసేది, ఫోటో కాపీస్ ఎందుకు, మీరు మమ్మల్ని ఇలా ఎందుకు చెప్తున్నారని చెప్తున్నాడు. అఫీషియల్గా ఎన్టీఏనే చెప్తుంది 6 to 8 ఫోటోగ్రాఫ్స్ అనేవి మీరు రెడీగా పెట్టుకుని ఉండండి. కలర్ ఫొటోస్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్తో పెట్టుకోండి అంటుంది. ఎందుకంటే ఫర్దర్గా ఫ్యూచర్లో అవసరం అవుతాయి. సో నేను యాజ్ ఏ జేఈ మెంటర్గా అన్నీ చూశాను కాబట్టి అందుకే మీకు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ప్రతి పాయింట్ కూడా వెరీ వ్యాలిడ్గా మీకు జెన్యున్గానే చెప్పడం జరుగుతుంది. అంతేగాని మీరు కామెంట్ చేసినంత మాత్రం ఇది రాంగ్ అనేది రైట్, రైట్ అనేది రాంగ్ అయిపోదు. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూస్తే, సో ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్ చూసినట్లయితే, candidates may note that if the photographs used uploaded are found to be fabricated, that is D-shaped or seems to be handmade or computer made, the applications of the candidate will be rejected and the same would be considered as using unfair means and the candidates would be dealt with accordingly. సో మీరు పెట్టినటువంటి ఫోటోగ్రాఫ్స్ అనేది కంప్యూటర్ కానీ జనరేట్ చేసినట్టు కానీ ఫ్యాబ్రికేటెడ్ కానీ లేదా మ్యాన్ మేడ్ కానీ ఇంకేదన్నా ఎడిటింగ్ చేసి కానీ అలాంటివి ఉంటే మాత్రం డెఫినెట్గా రిజెక్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఎందుకని అంటే ఎంత రిస్క్ తీసుకొని అంటే ఎంత రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అంటే, ఈవెన్ జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా జోసా సీట్ అలాట్ చేసినట్టు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చినట్లుగా మన బీహార్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్, ఇద్దరు స్టూడెంట్స్ ఎన్ఐటి వరంగల్లో సీట్ అలాట్ అయినట్టు రౌండ్ 6లో వచ్చినట్లుగా ఒక ప్రొవిజనల్ లెటర్, అంటే ఆల్రెడీ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4లో వాళ్ళ ఫ్రెండ్స్కి వస్తూ ఉంటాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రౌండ్ 1లో వచ్చినటువంటి ప్రొవిజనల్ లెటర్ లాగానే సేమ్ అంటే ఏదైతే ప్రొవిజనల్ లెటర్ ఇస్తుందో అలాంటి డాక్యుమెంట్ని తయారు చేసుకొని వాళ్ళ ర్యాంక్తో పాటుగా ఆ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకొని తీసుకొచ్చి ఎన్ఐటి వరంగల్ ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళు చెక్ చేసి అఫీషియల్గా ఎవరైతే గౌహతి కండక్ట్ చేసింది లాస్ట్ ఇయర్ జోసాని, సో గౌహతికి సంబంధించిన అఫీషియల్ అథారిటీస్కి ఇంటిమేషన్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేసి ఫ్రాడ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి మరి కోర్టుకి అయితే సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఏం జరిగింది అనేది తర్వాత అప్డేట్ తెలుసుకోలేదు నేను. సో ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అసలు ఎగ్జామ్ రాయరు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయరు, బట్ సీట్ వచ్చినట్టుగా వెళ్తారనమాట. ఆ వీడియో యొక్క కన్క్లూజన్ ఏంటంటే, ఎవరికైతే వాయిస్ కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ వచ్చాయో ఫోటో అప్లోడ్ చేసుకోమని వాళ్ళు మాత్రమే ఈ రోజు నైట్ 11:50 PM కల్లా కంప్లీట్ చేయండి, అప్లోడ్ చేయండి. విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, నీట్ షేవింగ్, క్లీన్ షేవింగ్తో ఉండండి. అండ్ స్పెక్టికల్స్ రెగ్యులర్గా వాడవాళ్ళైతే స్పెక్టికల్స్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. బట్ హెయిర్ అనేది ఇట్లా ఇయర్స్ని క్లోజ్ చేసేలాగా కూడా ఉండొద్దు. సో నీట్గా పెట్టుకొని వైట్ బ్యాక్గ్రౌండ్లో ఫోటో దిగి అక్కడైతే అప్లోడ్ చేయండి. ఓకేనా? ఇప్పుడున్న సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ.